తెచ్చుకొని ఆయన వండుతున్నాడు. చెప్పు మామ ఎట్లా ఉండాలి ఫస్ట్. బెల్ పెప్పర్, సస్మీ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కొంచెం బెల్లం కలుపుకొని తింటున్నాం. మా ఆయనేమో ఇంత కష్టపడుతున్నాడు అనమాట. వారానికి ఒకసారి లేదా రోజుకి ఒకసారి అయినా ఒక పూట వాళ్ళు కష్టపడితే మనకి ఇంత రిలాక్స్గా ఉంటుంది కదా. ఏమంటారు? కొంచెం సాల్ట్ అయ్యి ఆనియన్ తొందరగా ఉడకడానికి. అది మనము చాలా బ్రౌనిష్గా వచ్చేంత వరకు కాల్చొద్దు. లైట్ రోస్ట్ అయితే మొత్తం వేసేసే. మొత్తం సగం వేద్దామని కట్ చేసాం. ఏంటి ఫస్ట్ కొంచెం కారం వేసేసే. నీకు ఎంత స్పైస్ కావాలో అంత వేసుకో. ఆల్రెడీ ఆనియన్స్ అదేంటి చిల్లీ వేసినావు కదా. ఎనఫ్ ఎనఫ్. ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువ అవుతుంది. బాగా ఎందుకు అవుతుంది మామ? ఉప్పు ఎక్కువ అవుతుంది. అందుకే వంటగదిలోకి అప్పుడప్పుడు వచ్చి పిల్లలకి హెల్ప్ చేయాలి అంట. ఇప్పుడు చేస్తుంది. నీకోసం నువ్వు వండుకొని తింటున్నావు, నాకోసం వండి పెడుతున్నావా? ఇప్పుడు నేను వండిన దాంట్లో ఇప్పుడు నువ్వు తినకుండా ఒక ముక్క కూడా ఉంటావు. నేను తినను. తెచ్చుకున్న పావుకిలోకి నాకు ఎట్టడంట. నీకే సరిపోదు, చాలా సాటిస్ఫైగా ఫుల్ ఫ్లెడ్జ్గా తినాలి అని అనిపిస్తుంది అని నువ్వే కదా చెప్పినావు. అబ్బో ఎంత దానం చేస్తున్నావో, ఎంత దానకరుణివి మమ్మ. దండాలయ్యా. మా ఆయనకేందో క్రేజీగా తినాలనిపిస్తుంది. అబ్బాయిలు వంట చేస్తే అది అంటారు, దట్టు హస్బెండ్ చేస్తే. నువ్వు అనుకున్నా కర్రీ అయిపోయింది. హ్యాపీ అని చేత నువ్వు వండుకున్నావు. ఒక కర్రీ ప్రిపేర్ అవడానికి ఎంత టైం పడుతుంది, దానికి మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో నీకు ఇప్పుడు అర్థమవుతుంది. లేవంటే నువ్వే వండుకొని తింటున్నావు, నేను ఒక్క ముద్ద కూడా తినలేదు. ఆహా తినిపి నాకు ఒకసారి ఒక ముద్ద. ఎందుకు నేను ఓరి ఆయన ఒక్క ముద్ద తింటే నేను వండమని చెప్తానా? సరే నేను వండమని చెప్పినా నువ్వు వండుతావా? సరే మమ్మ రేపు చెప్తా, రేపు వండకపోతే అప్పుడు చెప్తా. అర్థమైంది. ఏదో చేసుకున్నా మూసుకొని తినాలని తింటున్నాను. ఉండాలి మామ, తెలవాలి. ఆడపిల్ల వాల్యూ తెలవాలి. మేము వండి పెట్టకపోతే మీకు ఎట్లుంటుంది పరిస్థితి తెలవాలి. మీ చేత్తో మీరు రోజు వండుకోగలరా లేదా ఏదో ఒక పూట వండితే ఎట్లా తినగలుగుతా తెలవాలి. తినిపిస్తున్నావా? నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్ అంతే. అండ్ ఇలాంటి మోర్ కంటెంట్, ఇంకా మోర్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అఖ్యాన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.